రూపాయలు అదనంగా 40-50 వేలు అయితే 3 కిలోవాట్లు కావాలంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరే పెట్టుకుంటామంటే బ్యాంక్ లోన్ ఇప్పిస్తా, లేదు గవర్నమెంట్ నే రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది. మనం ఊటీకి కూడా పోయే పని లేదు, కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్లో కూడా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా, ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి, లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్ని కూడా ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ తగ్గితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇదే కాదు, మళ్ళీ కరెంట్ ఎప్పుడున్నా నేను చెప్పిందంతా డే టైమే వస్తుంది, ఎండుంటేనే కరెంట్ వస్తుంది. అందుకే బ్యాటరీ కూడా బ్యాకప్ పెడుతున్నాం. ఆ బ్యాటరీ పెడితే ఇక్కడ అవసరమైన కరెంటు కూడా ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే సోలార్ లేదో అప్పుడు మళ్ళా కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో థర్మల్ కరెంటు వాడకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో సోలార్ కరెంటే వాడే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 100% చేస్తాం. మీరు సిద్ధమా నేను అడుగుతున్నా, పెట్టుకుంటారా లేదని అడుగుతున్నా, అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని. మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు, మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి కుండే నాయకులు చెప్తే. అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు కాబట్టి నేనే పదే కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. మన నియోజకవర్గంలో రేపు ఆటోలన్నీ కూడా ఇవినే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. కుప్పం నియోజకవర్గం అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం, డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇది లగ్జరీ కాదు. కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా గుంతలుండవు. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇంకో పక్క ఇప్పుడే మీరు చూశారు 130 ఆటోలు వచ్చాయి. 130 ఆటోల్ని ట్రైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో ఎక్కడ కూడా ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసి పొడి చెత్త, తడి చెత్త వేరువేరు చేసి తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు. అదే మరి పొడి చెత్త రీసైక్లింగ్ పంపిస్తారు.
మీరు ప్లాస్టిక్ వాడతారు, పేపర్ వాడతారు, గ్లాస్ వాడతారు. అవన్నీ లేకుంటే ఓసారి వేస్ట్ ఇది ఉంటుంది, స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రీసైక్లింగ్ పంపిస్తాం. అదే సర్క్యులర్ ఎకానమీ. ఏదో తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు, కరెంటు ఉత్పత్తి చేస్తారు, లేకపోతే కాంపోస్ట్ ఎరువులు కూడా తయారు చేసుకుంటాం. దీనిపైన మీ అందరికి నేను హామీ ఇచ్చేది, 1 నెల లోపల మీ ఇంటికి నేరుగా వచ్చి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీలు పంపిస్తారు. దీనివల్ల కాడాకు కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడే చెప్పాడు మా కాడా స్పెషల్ ఆఫీసర్, 35 లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో పని చేసుకుంటామని చెప్పాడు. 130 ఆటోలు మ్యానుఫ్యాక్చరర్ డొనేషన్ ఇచ్చారు. ఇది ఒక్క పైసా లేకుండా మన నియోజకవర్గానికి ఉండే మంచి పేరు వల్ల ఇక్కడ నేనున్నాను. అధికార యంత్రాంగం కూడా బాగా పనిచేసి దీన్ని సాధించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో నేను చెప్పినటువంటి ఫీడర్స్ దగ్గర సోలార్ ఉత్పత్తి చేయడానికి 564 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఛార్జింగ్ కూడా, బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఇందులో ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే 428 అంగన్వాడీ కేంద్రాల్లో 21,091 మంది పిల్లలున్నారు. వీరందరికీ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాం. పైలట్ గా 25 కేంద్రాల్లో ఫైనలైజ్ చేశాం. ఒక్కొక్కసారి చిన్న పిల్లలప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కాకుండా పోవడం, స్టంటెడ్ గ్రోత్ అంటే ఎత్తు పెరగకుండా పోవడం, అక్కడి నుంచి సరిగా మనిషి ఎదగకుండా, పిల్లలు ఎదగకుండా పోవడం అన్ని జరుగుతున్నాయి. ఇవి చిన్నప్పుడే పసిగడితే సులభంగా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు కళకళలాడిపోయి చేసే పని మంచిదా కాదా అని అడుగుతున్నా.